కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము. ఈ 73వ అధ్యాయాన్ని ఆసాపు అనే ఒక గాయకుడు రాశాడు. ఈ ఆసాపు గాయకుడు అని మీరు ఎలా చెప్తారు అంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యంలో దావీదు గారి ఆస్థానంలో దావీదు గారు ఏర్పాటు చేసిన గాయకుల బృందంలో హేమాను అనే ఒక ఆయన, అలాగే ఈ ఆసాపు అనే వీళ్ళిద్దరూ కూడా దావీదు గారి ఆస్థానంలో గాయకుల్లాగా పంచలోహ తాళాలని వాయించేవారిలాగా ప్రతిష్ఠించినట్లుగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలో చూడవచ్చు. ఈ ఆసాపు గారు గాయకుడు అయితే ఈయన చేసుకున్న తీర్మానం ఏమిటంటే, నేను అందరిలాగా నోటితో పాడి ప్రభువుని మహింపరిస్తే ప్రభు నామానికి అవమానం వస్తుంది. నేను ఏ పాట పాడినా హృదయపు లోతుల్లో నుండి పాడతాను. నేను హృదయపూర్వకంగా పాటలు పాడతానని నిశ్చయిత చేసుకొని తన హృదయాన్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచుకున్న వ్యక్తి ఈ ఆసాపు గారు. మీరు ఆ విషయాన్ని 13వ వాక్యంలో గమనించవచ్చు. హృదయాన్ని మాత్రమే కాదు, చేతులను కూడా పరిశుద్ధంగా ఉంచుకునే వ్యక్తి ఈ ఆసాపు గారు. సర్వ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని ఎదుట గానాలాపన చేసే వ్యక్తి ఈ ఆసాపు గారు. ఎంతో పవిత్రంగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. కానీ ఈయన జీవితంలో చాలా రోజుల నుండి సేమ్ మనకులాగే, నేను ఇంత పరిశుద్ధంగా హృదయాన్ని ఉంచుకున్నా, నా చేతులు ఇంత పవిత్రంగా ఉన్నా, నా పాట ఇంత హృదయపూర్వకంగా దేవునికి పాడుతున్నా, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకొని నా స్థితిని మార్చట్లేదు? అనేక సంవత్సరాల నుండి ఇదే స్థితిలో పడున్నాను. నేను పాడే పాటలన్నీ కూడా నన్ను ఆశీర్వదించావు, నాకు సమృద్ధినిచ్చావు, నా కన్నీళ్లు తుడిచావు, నా కీడు మేలుగా మార్చావు అని పాడుతున్నాను. కానీ నా జీవితంలో మాత్రం జరగట్లేదు అని కలవరపడుతూ ఈ నీతిమంతుడైన ఆసాపు భక్తిహీనులైన ప్రభువుని ఎరుగని బిడ్డలను కొంతమందిని చూశాడు. చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఈయన కంటికి 3వ వాక్యంలో వారికి ఎలాంటి యాతనలు కూడా లేవట. 5వ వాక్యంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. 5వ వాక్యంలో వాళ్ళకి ఎలాంటి తెగులు లేదు. 4వ వాక్యంలో వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నారు. ఈ 4 వాక్యాలని, 4 మాటల్ని గట్టిగా పట్టుకోండి. ప్రభువుని ఆరాధించని వ్యక్తికి ఏ యాతన లేదు. రెండవది, వాళ్ళు పుష్టిగా ఉన్నారు. మూడవది, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. నాలుగవది, ఏ తెగులు వారికి పుట్టట్లేదు. 12వ వాక్యంలో వాళ్ళు నిశ్చింతగా ధన సమృద్ధి గలవారై ఉన్నారట. తలలు పైకెత్తుదాం. ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. చేతులేమో పరిశుద్ధంగా ఉండాలని, హృదయం పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకున్న ఈ ఆసాపు గారికి అన్నీ యాతనలే, అన్నీ ఇబ్బందులే. ఎటువైపు చూసినా తెగులు ఈ ఆసాపు గారిని పలకరిస్తూ ఉంది. ఒకరోజు ఏమనుకున్నాడంటే,
ఒకరోజు ఏమనుకున్నాడంటే 13వ వాక్యంలో, దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి దినం నాకు శిక్ష వస్తుంది, నేను నా కుమారులను కూడా నేను మోసపుచ్చిన వాడిని అయిపోతున్నాను. నా పిల్లలకి చెప్తున్నాను, నానా మన దేవుడు విశ్వసించే వారిని సిగ్గుపరిచేవాడు కాదని చెప్పాను. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన వాడు మన దేవుడు అని చెప్పాను. మన దేవుడు 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టిన వాడని చెప్పాను. వాళ్ళు కూడా నా మాట విని ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేస్తూ దేవుడు కరుణించాలని వాళ్ళు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. నాకు అర్థమైంది ఏమిటంటే, నేను నా పిల్లల్ని మోసపుచ్చుతున్నట్లుగా నాకు అనిపిస్తుందని దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా పాటలు పాడి హృదయం పరిశుద్ధంగా ఉన్న నేనేమో ఇలా దిగజారిపోయి, ఇలా కొదువులో, ఇలా లేమిలో, ఇలా దరిద్రంలో, ఇలా చేయి విడవబడిన స్థితిలో, ఇలా ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునే స్థితిలో ఉన్నాను. అన్యాయం చేస్తూ, అక్రమాలు ఎన్నో జరిగిస్తూ, జీవితంలో శరీరాన్ని అమ్ముకుంటూ, తమ నోటి ద్వారా ఎన్నో అబద్ధాలని పలుకుతూ, జీవితంలో వాళ్ళు పైకి రావటానికి అనేక మందిని తొక్కేస్తున్న వ్యక్తులేమో సమృద్ధిగా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని దేవుని సందులోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తూ అలాగే నిద్రపోయాడు ఈ ఆసాపు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నిద్రపోయాడు. నిద్రపోతే ఆ నిద్రలో దేవుడు ఒక కళ చూపించాడు. ఈయన దృష్టికి ఎవరైతే పుష్టిగా ఉన్నారో, ఈయన దృష్టికి ఎవరైతే ఏ యాతన, ఏ తెగులు, ఏ దిగులు లేకుండా ఉన్నారో వాళ్ళంతా ఎక్కడున్నారో తెలుసా? 18వ వాక్యం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారే చోటునే ఉంచి ఉన్నావు. మరి నీవు నేను ఎక్కడున్నావు? క్రీస్తు లేని వాళ్ళంతా కూడా ఎక్కడున్నారంటే కాలు జారే చోట్లో ఉన్నారు. నాతో అందాం గట్టిగా, ఏ చోట్లో ఉన్నారు? అందరం చెప్పాలి గట్టిగా, ఏ చోట్లో ఉన్నారు వాళ్ళు? కాళ్ళు జారే చోట్లో ఉన్నారు. కానీ ధైర్యం తెచ్చుకోండి, ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నేను ఎక్కడున్నామంటే క్రీస్తు అనే బండ మీద స్థిరపడి ఉన్నాం. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం అందా. హల్లెలూయా. ఈయన కలగంటున్నాడు. ఆ కలలో ఎవరిని చూసైతే ఈయన మత్సరపడి దేవుని శక్తిని అనుమానించాడో ఆ వ్యక్తులంతా కాలు జారే చోట్లో ఉంటే దిగ్గున లేచి దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. అయ్యా, నన్ను నీవు కాలు జారే చోట్లో ఉంచలేదు, నీవు నన్ను క్రీస్తు అని బండ మీద ఉంచావు అని లేచి ఏమంటున్నాడంటే, పశుప్రాయుళ్లాగా ప్రవర్తించాను నేను. ఇతరులను చూసి, వారి హెచ్చించబడిన స్థితిని చూసి దేవుణ్ణి దూషించే ఏ వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా గమనించండి, మీరు ఎవరు అంటే పశుప్రాయులే మీరు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో బాగా ఎరిగిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. లేచి అంటాడు, అయ్యా నేను తెలివి లేని పశుప్రాయుణ్ణయ్యానయ్యా, నీ దగ్గరకు వచ్చి నిన్ను నీ ప్రణాళికను ఎదురాడి మాట్లాడానయ్యా అంటూ ఒక తీర్మానంలోకి వచ్చాడు. 24వ వాక్యం అందరం చదువుదాం. 24వ వాక్యం అందరం చదువుదాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత నన్ను మహిమలో చేరుస్తావు. ఆమేన్ అందాం గట్టిగా. అయ్యా, ఒక నిర్ణయానికి వచ్చాను నేను. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నా బ్రతుకు పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల నీ ఆలోచన మాత్రమే నెరవేర్చబడునుగాక. చెప్దాం గట్టిగా, ఆమేన్ అందాం గట్టిగా. ఈయనొక తీర్మానంలోకి వచ్చాడు. నీ ఆలోచన చొప్పున నన్ను నీవు నడిపించి తరువాత నీ మహిమలోనికి నన్ను నీవు తీసుకొని వెళ్తావు.
ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ ఆరాధనలో, నీవు గడిచిన దినాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు నీ జీవితంలో, అది మంచిదా చెడ్డదాని కూడా విచారించకుండానే దానిలోకి అడుగు పెట్టేశావు. మరో మాటలో చెప్పాలి అంటే ఆ ఊబిలో నువ్వు కూరుకొని పోయావు. ఎవరి ఆలోచన తీసుకొని ఆ నిర్ణయంలోకి వెళ్ళావు నీవు? ఎవరి ఆలోచన తీసుకొని ఆ నిర్ణయంలోకి వెళ్ళి ఇప్పుడు ఆ ఊబి నుండి బయటికి రాలేక ఎందుకు తల్లడిల్లిపోతున్నావు? ఈయనంటాడు, ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నీవు నడిపించయ్యా. త్వరగా చెప్తాను. ఈ లోకంలో మన జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా నీ జీవితానికి ఆలోచనకర్త మనం ఆరాధించే మన యేసయ్య మాత్రమే అయి ఉండాలి. ఇంకా ఎవ్వరు నీకు ఆలోచన చెప్పినా నీ జీవితంలో అభివృద్ధి పొందలేవు అనేది వాస్తవం. జాగ్రత్తగా వినండి. యేసయ్య మాత్రమే కాదు, ఈ లోకంలో మొట్టమొదటిగా ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు అంటే అపవాది. అనండి నోరు తెరిచి. ఎవరండి? చెప్దాం గట్టిగా. ఎవరండి? అపవాది, సాతానుగాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాది వేరు, అపవాది వేరు. వాని పేరులోనే వాని స్వభావాన్ని మనం గుర్తుపట్టాలి. వాడెవరు? అపవాది. నాతో అందాం గట్టిగా. ఎవరండి వాడు? అపవాది. అంటే నీ జీవితంలో నీవు చెయ్యింది చేసినట్లుగా క్రియేట్ చేసేవాడు. వాడు ఆ సమయానికి లేకపోయినా నేనున్నాను అని వాడు ఏదో పెద్ద చూసినట్లుగా నీ మీద చెడ్డ సాక్ష్యం చెప్పేవాడు సాతానుగాడు. వాని పేరే గుర్తు పెట్టుకోండి. వాడి పేరేమిటంటే అపవాది. ఈ ప్రపంచంలో మనుషులకు మొట్టమొదటిగా ఆలోచన చెప్పేవాడు ఎవడయ్యంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరయ్యంటే సాతానుగాడే. సాతానే మొట్టమొదటిగా మనిషికి ఆలోచన చెప్పేవాడు. దేవుని కంటే ముందు వీడు దూరిపోతాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. సర్పము యుక్తియా కుయుక్తినా? అందరూ చెప్పాలి. యుక్త కుయుక్త? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. తలల పైకెత్తండి, బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. నిన్నొకడు చీరల మీద మెరుపులేస్తాను, రంగులేస్తానని మా పేటలోకి వచ్చాడు. నిన్న మీ పేటలో కూడా వచ్చినట్టున్నాడు. మనం అందరం ఒకటే కదా. వాడు ఏమన్నాడంటే, పెద్ద ఎక్కువ వద్దండి, 20 రూపాయలు ఇవ్వండి, చీరకి రంగేసి వెళ్ళిపోతానన్నాడు. మీరు కావాల్సిన డిజైన్లు వేస్తానన్నాడు. డిజైన్ వేసిన తర్వాత ఆడు చెప్పిన మాట ఏంటో తెలుసా? 15 రోజుల వరకు చీరను ఉతకకూడదు, ఎండలో పెట్టకూడదు అన్నాడు. ఎన్ని రోజులండి చెప్పాలి? ఎన్ని రోజులు? 15 రోజుల వరకు. ఒకటి ఉతకకూడదు, రెండవది ఎండలో వేయకూడదు. ఈ రెండు ఏది చేసినా నేను గ్యారంటీగా అదే నిలిపేటాడు. ఈ ప్రపంచంలో మనిషికి మొట్టమొదటిగా ఆలోచన చెప్పేది ఎవడంటే సైతానుగాడే. వాడు చిన్నగా హవ్వ దగ్గరికి వచ్చి కుయుక్తి చేత, నాతో అందాం గట్టిగా, ఎలా అంటే కుయుక్తి చేత మోసం చేశాడట. ఎలాంటి మోసం చేశాడు అంటే, క్రీస్తుకు ఉన్న సరళత నుండి, రెండవది పవిత్రత నుండి నిన్ను తొలగొట్టే విధంగా మోసం చేశాడట. నాతో ఈ 2 పదాలు చెప్పండి. ఒకటి సరళత, రెండవది పవిత్రత. అనండి నోరు తెరిచి. ఒకటేమో సరళత, రెండవదేమో పవిత్రత. నిజంగా హవ్వకి ఆదాముకి
దేవుడిచ్చిన సరళత ఎంత గొప్పదండి. దేవుడే సాక్షాత్తు మహిమను విడిచిపెట్టి ఏదేను తోటలోనికి దిగి వచ్చి మాట్లాడే అంత ఆ అనుకూలత, ఆ సరళత హవ్వకి, ఆదాముకు దేవుడిచ్చారు. అపవాది ఆలోచన చెప్పి మొట్టమొదటిగా వాడు చేసింది ఏంటంటే దేవునికి మనిషికి ఉన్న సరళతను పోగొట్టాడు. దేవుడొచ్చి మనిషిని కలుసుకునేవాడు, కానీ ఇప్పుడు మనిషి దేవుడొచ్చినా కలుసుకోలేకపోతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు నిజంగా అపవాది ఆలోచన కానీ పాటిస్తే జరిగేది ఏమిటంటే నీ దేవుని దగ్గరికి, నీ సృష్టికర్త దగ్గరికి, నీ తండ్రి దగ్గరికి, నీ యజమాని దగ్గరికి, నీ బాగోగులు చూసుకునే నీ పరలోకపు విధి దగ్గరికి నీవు రావటానికి వెనకాడుతూ ఉంటావు. సరళత నుండి, రెండవది పవిత్రత నుండి వేరు చేశాడట. పవిత్రత అంటే దేవుడు ఒక హద్దు పెట్టాడు హవ్వకి, ఆదాంకి. ఇది మీరు తినాలి, ఇది మీరు తినకూడదు. ఇది మీరు తినాలి, ఇది మీరు తినకూడదు. బాప్తీసం పొందిన వారికి రూల్ ఉంటుంది. ఇది మీరు చేయాలి, ఇది మీరు చేయకూడదు. సంఘానికి వచ్చే వారికి కట్టడి ఉంటుంది, ఇలా సంఘంలో ఉండాలి అని చెప్పి. సాతాను మొట్టమొదటిగా ఆలోచన ఇచ్చేవాడు మనకి. వాడు ఆలోచన ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వేటినైతే చేయొద్దన్నాడో వాటన్నిటిని కూడా మనతో చేయించేస్తాడు. దేవుడు వేటినైతే చేయొద్దన్నాడో వాటన్నిటిని కూడా మనతో చేయించేస్తాడు. ఇక్కడే మీరు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. సాతానికి అపవాది అన్న ఒక్క పేరు మాత్రమే కాదు, సర్పము, ఘట సర్పము, బెయల్జెబూలు, అలాగే శోధించేవాడు, గోధుమల మధ్య గురుగులు విత్తేవాడు, తంత్రములు కలిగించేవాడు, వాక్యమును ఎత్తుకెళ్ళేవాడు, నేరం మోపేవాడు, మోసపుచ్చేవాడు, గర్జించు సింహమోలే విరోధి అయిన సాతానులాగా తిరుగుతూ ప్రజల్ని ప్రభు దగ్గర నుండి బయటికి లాగేవాడు. నిజంగా క్రైస్తవ కుటుంబాలలో ఉన్న అనేక మంది వ్యక్తుల మీద పనిచేసే ఆలోచన, ఏ ఆలోచన అంటే అపవాది ఆలోచన. ప్రాముఖ్యంగా మేము ఇన్నేళ్ళు అవుతుంది ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని విని సంఘంలో స్థిరపడి అని చెప్పుకుంటున్న మిమ్మల్ని కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు. వాడు చాలా కుయుక్తిగా నీకు ఆలోచన చేస్తాడు. సరిగ్గా 10 గంటలకి మరి ఎవరు లేరుగా ఇంట్లో, రిమోట్ తీసుకొని టీవీ పెట్టుకొని ఏదో ఒకటి చూడవచ్చు కదా. చూడకపోతే జనరల్ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది? కుటుంబాలు కట్టుకుని ఆలోచనలు ఎలా వస్తాయి? వాడు నిన్ను చాలా క్విక్గా నీతో మాట్లాడి వాడు నిన్ను బాల్తా గుట్టిచ్చేస్తాడు. నీవు అపవాది ఆలోచన కానీ విన్నావా, జరిగేది ఏమిటంటే నీ దగ్గరికి దిగి వచ్చి దేవుని దగ్గర నుండి నువ్వు వేరైపోతావు. దేవుడు దాక్కున్నాడా? హవ్వ ఆదాం దాక్కున్నారా? దేవుడు వచ్చినప్పుడు దేవుడు దాక్కున్నారా? హవ్వ ఆదాం దాక్కున్నారా? నాకు ఒక మాట జవాబు చెప్పండి. అపవాది ఆలోచన చెప్పాడు హవ్వకి. ఎప్పుడు చెప్పాడు? అపవాది ప్లాన్ ఒకటి ఇచ్చాడు. ఆ ప్లాను ఎప్పుడు హవ్వకి చెప్పాడు చెప్పండి నాతో? ఒంటరిగా ఉన్నప్పుడు. అనండి నోరు తెరిచి. ఎప్పుడండి? గట్టిగా చెప్దాం. ఎప్పుడు? వాడు నువ్వు సహవాసంలో ఉంటే రాలేడు, ప్రార్థించే గుంపు దగ్గర ఉంటే రాలేడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ఉంటే రాలేడు, పవిత్రత కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం కొరకు సాక్షులుగా నిలబడే సమూహం దగ్గర ఉంటే రాలేరు. కొందరు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఆత్మీయ ఎదుగుదల యొక్క రుచిని తెలిసి కూడా తమ శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి, జీవితంలో ఏదో ఒక విధమైన ఆనందాన్ని అనుభవించాలని తుచ్చమైన వాటి కోసం పరిగెత్తి ఒంటరిగా సాతానుకు చిక్కుతున్నారు కొంతమంది. అసలు సాతాను ఆలోచన చెప్పటానికి, వాడు కుయుక్తిగా ప్లాన్ వేసి హవ్వను పాడు చేయటానికి
మొట్టమొదటి రీజన్ ఏమిటంటే ఒంటరితనం. నా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని కోరుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరితనం అవిటితనం కన్నా చెడ్డది. ఒంటరితనం అవిటితనం కన్నా చెడ్డది. నిజంగా ఒంటరితనంలో జరిగే అన్ని పాపాలు, ఒంటరితనంలో జరిగే అంత ఏమండి దోషం మరెక్కడా జరగదు. సహవాసాన్ని ఏ రోజైతే విడిచిపెట్టిందో వెంటనే అపవాది అటాక్ చేయటం ప్రారంభించాడు. అటాక్ చేయటం ప్రారంభించాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ పండు తినట్లేదు, మీరు తింటే ఏమైద్ది అని అన్నాడు. మా దేవుడు ఏం చెప్పాడంటే, దీన్ని తింటే మేము ఏమైపోతాం? చెప్దాం గట్టిగా, ఏమైపోతాం? మేము చచ్చిపోతాం. ఏం కాలేజీకి వస్తున్నాం? బైబిల్లో చూసిన కాలేజీ బుక్స్లన్నింటిలో కూడా వాక్యాలు రాసి ఉన్నాయి. ఫోన్లో కూడా ఏది అసభ్యంగా లేదు. మీరు తినరా ఇవేమి? ఒకసారి నువ్వు ఆన్ చేసుకొని చూడు, షేర్ చాట్ ఆన్ చేసుకొని చూసావంటే అబ్బో, ప్రతిరోజు ఉదయాన కావలసిన జోకులు వస్తాయి. భార్యాభర్తల మీద, కుటుంబీకుల మీద, అన్నదమ్ముల మీద బోల్డ్ అన్నీ వస్తాయి. ఏది మీరు తినరా? వీళ్ళు తినం బాబు, తింటే మేము ఏమైపోతాం? చచ్చిపోతాం, ఆత్మలో చచ్చిపోతాం మేము అని అంటే ఏమందో తెలుసా సాతాను? మీరు తిన్నదేనా చావరు, దేవతల్లాగా మారిపోతారన్న. జాగ్రత్తగా గమనించాలి. అపవాది ఆలోచనని మన జీవితంలో మనం చేయకూడదు. అపవాది నీకు ఆలోచన నీ ఒంటరిగా ఉన్నప్పుడే నీకు తెచ్చి పెడతాడు ఆలోచనలన్నీ కూడా. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పల్టీ కొట్టించి నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. ఈ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారన్నారు. నాకు మీరు జవాబు చెప్పండి. కీర్తనలో ఏమని రాస్తుందంటే, మనిషినంట దేవుని కంటే కొంచెము తక్కువ గలవానిగా చేశాడట. నాతో అందాం గట్టిగా. దేవునికి మనకి మధ్య డిఫరెన్స్ ఎంతండి? చెప్దాం. ఎంతండి? కొంచెం. నాకు తెలిసి పాపాన్ని జయించలేనంత. రెండవది, చచ్చిపోతే మరలా లేవలేనంత. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొని రాలేనంత. ఇంతే, కొంచెం డిఫరెన్స్. ఈ మూడే నాకు తెలిసి. ఒకటి చెప్పండి, పాపము చేయలేనంత. నిష్టగా ఉండగలుగుతాం మనం, ఏదో ఒక టైంలో బలహీనం అవుతాం. రెండవది, చచ్చిపోయిన వాడిని లేపగలుగుతాం మనం. మూడవది, అయిపోయిన టయాన్ని మరలా తిరిగి తీసుకొని రాగలుగుతామా? నాకు మీరు జవాబు చెప్పండి. ఆదాముకి హవ్వకి దేవునికి మధ్య తేడా ఎంతండి? కొంచెమే. కానీ ఈ సర్పమైన అపవాది వచ్చి ఏమంటున్నాడంటే, మీరు దేవతల్లాగా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, వాడిప్పుడు కూడా వాడి ప్లాన్లోకే నిన్ను తీసుకొని వస్తాడు. వాడు ఏమనుకున్నాడు? నేను మహోన్నతునికి పైగా సింహాసనం వేసుకుంటాను, నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను నేను అంటే, దేవుడు నిన్ను సృష్టించిన విధానం చాలా చిన్నగా ఉంది. నువ్వు నా మాట వింటే నువ్వు గొప్పగా మారిపోతావు, నీవు దేవతలాగా అయిపోతావు. దేవుని కంటే గొప్పవాడిగా నిన్ను లేపుతాడు సాతానుగాడు. ఈ రోజుల్లో జరుగుతుంది అదే కదా. సంఘానికి వచ్చి వాక్యాన్ని విని పరిశుద్ధతను తెలుసుకొని ఏమండి జీవితంలో వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు యవన కాలంలోకి వచ్చిన వెంటనే దారి తప్పుతున్నారు. ఎందుకయ్యా అంటే, వారి జీవితంలో ఎక్కడో తెలియకుండానే వారి ఒంటరితనాన్ని బట్టి, వారు సహవాసాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి అపవాది వారికి ఆలోచన చెప్పి వారి జీవితంలో చెడు బీజాన్ని వేసేశాడు. బైబిల్ అంటుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి ఇప్పుడు మనోళ్ళు కదా ఏమన్నా చెప్తేనో చెప్పారు అయ్యగారు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నల్లగా ఉండేవాళ్ళు ఇప్పుడు తెల్లగా అయిపోయారు. నిజం, కాస్తో కోస్తో తెల్లగా ఉన్నాను, నేనేమో నల్లగా అయిపోయాను. నేను అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, అపవాది ఆలోచనలన్నీ కూడా దేవుడు చేయొద్దన్న దాన్ని చేయించేటట్లుగా చేయటం మాత్రమే కాకుండా నిన్ను దేవునికి దగ్గరికి రాకుండా చేస్తాయి. ఆదివారం రోజే
అటు 2-3 రకాల మాంసం తీసుకెళ్ళమని మీ ఆయన్ని ప్రేరేపిస్తాడు. ఆదివారమే ప్రేరేపిస్తాడు. 2-3 రకాల మాంసాలు తీసుకొని ఒక 50 రూపాయలు కొత్తిమీర కరివేపాకు తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటాడు. వారం వెళ్తున్నావు కదా, ఈ వారం మానేస్తే ఏమైంది, నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను నేను. ఆడొక తిండిపోతాడు. త్రాగుబోతులు ఎలా నరకానికి వెళ్తారో తిండిబోతులు కూడా నరకానికి వెళ్తాడు. వచ్చి కూర్చుంటాడు, భీష్మిచ్చుకొని నెత్తి మీద ఆడుంటాడు. ఆ రోజు అయ్యా పాటలు అయిపోయినాయి, కూర్చో, నేనా యజమాని పట్టగారు కూర్చోపే అని అంటాడు. అయ్యా ఆరాధన కూడా అయిపోయింది అయ్యా, అందరూ ఆత్మలో. నేను పట్టించానంటే నీకు ఆత్మ మామూలుగా పట్టదు నీకు. మళ్ళీ మీ అమ్మ, మీ నాన్న, మీ అయ్య, మీ మామ గుర్తుకొస్తాడు. అయ్యా వాక్యం స్టార్ట్ అయింది అయ్యా, ఒకటి అయిపోయింది కదా, ఇది వేసుకొని అక్కడవే తినంటే కుదరదా, నాకు 3 వేసుకొని తింటేనే అప్పుడు తిన్నట్టుగా ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది ఆదివారం రోజే కొన్ని కుటుంబాలకు గొడవ, ఆదివారం రోజే కొన్ని కొంపల్లో గొడవలు, మామూలు గొడవలు కాదు. భార్యాభర్తలు గొడవాడేసుకుంటారు, ఆ రోజు మందిరానికి రారు. దేవునికి స్తోత్రం. ఏం బ్రదర్ ఎందుకు రాలేదంటే, రాలేదన్నా ఇంట్లోనే ఉన్నామన్న. సిగ్గులేదు నీకు ఆ మాట చెప్పడానికి? వారమంతా నీ పనుల్లో తిరిగి ఒక్కరోజు ప్రభును సంధించే చోటుకు రాకపోతే అపవాది నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడు నీకు అర్థం అవ్వట్లా. అందుకని ఆసాపు అంటున్నాడు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. ఈ ప్రపంచంలో మనుషులు అనేక మంది ఈ సాతాను ఆలోచనల దగ్గరే తమ జీవితాలను కొనసాగిస్తూ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. దేవుడు వాడి ఆలోచనలన్నిటి మీద మనకు ఒక విడుదల అనుగ్రహించునుగాక. చిన్నప్పుడు, ఇప్పుడు కూడా పాడుతున్నారు, దొంగ సాతాన్ నీ చెంతకొచ్చి చెవిలోన ఒక మాట చెప్పును, వినొద్దు ఎదురించు, వాడి సంత మన కసలొద్దు. సండే స్కూల్లో నేర్పే పాఠాలు అవే. నీకు మొట్టమొదటిగా ఆలోచన చెప్పేది ఎవరైంటే అపవాదేనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వాడు ఎన్ని ప్లాన్లు వేస్తాడో, ఎన్ని కుయుక్తులు చెప్తాడో. ఆదివారం రోజే ఆఫీసర్ మీటింగ్ పెడతాడు, ఆదివారం రోజే మనకి కిరాయి వస్తుంది, ఆదివారం రోజే పంపు పాడైపోద్ది, ఆదివారం రోజే ఎల్ఈడి బల్బు వెలిగించాలంటాడు, ఆదివారం రోజే ప్లాస్టింగ్ చేయాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం రోజే మన్ని ఆడక్కడే పెద్ద తాళం సెట్ ఒకటి తీసుకొచ్చి, పెద్దలో ఇది చేయకపోతే ఇక నీ షాపుకు రానంటాడు. కుయుక్తిగా మారుతూ ఉంటాడు. నువ్వు మొట్టమొదటిగా జయించాల్సిన ఆలోచన ఏమిటంటే అపవాది ఆలోచన. నాతో అందరూ నోరు తెరిచి ఏ ఆలోచన అండి? అపవాది ఆలోచన. రెండవది రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలోకి వస్తే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో మీరు ఆ విషయాన్ని గమనించవచ్చు. పట్టాభిషేకం జరిగిన వెంటనే కొంతమంది రెహబాము దగ్గరికి వచ్చి 4వ వాక్యం చదువుదాం అందరూ. నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచాడు, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేస్తాం. నేను చెప్తాను వినండి. ఏమని అడిగారు వాళ్ళు వచ్చి? కఠినమైన దాస్యమును, రెండవది బరువైన కాడిని మాకు కాస్త నీవు చులకన చేయ అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజైన రెహబాము దగ్గరికి వచ్చి ఆ దేశంలో ఉన్న కొంతమంది పెద్దలు అడుగుతున్నారు, అయ్యా మీ తండ్రి మా మీద ఉంచిన కఠినమైన దాస్యమును, రెండవది బరువైన కాడిని కాస్త చులకన చేస్తే జీవిత కాలం నేను మీకు దాసులైపోతామన్నారు. అప్పుడు ఈ రెహబాము ఏమన్నాడు తెలుసా? నా నిర్ణయం చెప్పడానికి 3 రోజులు టైం కావాలన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఏం జరిగిందో తెలుసా?
6వ వాక్యం చదువుదాం. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సమూహమునందు సేవ చేసిన పెద్దల్ని పిలిచి, ఈ జనులకు ఏమి ఉత్తరమిచ్చేదనని వారిని అడుగగా, వారు, ఈ దినమున నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెహబాము ఏం చేశాడంటే తెలివిగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్న పెద్దల్ని పిలిచి, వాళ్ళు వచ్చారు కదయ్యా, కఠినమైన దాస్యమును బరువైన కాడిని తేలిక చేయమన్నారు, మరి ఏం చేయమంటారు అని అడిగితే ఈ పెద్దలు ఏమన్నారు తెలుసా? మృదువుగా మాట్లాడండి అన్నాడు. సమాధానం కాస్త చక్కగా చెప్పండి అన్నారు. సరే, పెద్దల మాట విని వీడు ఏం చేశాడో తెలుసా? 8వ వాక్యం, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, ఒకటేమో అపవాది ఆలోచన, రెండవదేమో పెద్దల ఆలోచన వినాలి నువ్వు ఖచ్చితంగా. పెద్దల ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనస్తుల ఆలోచనను అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను, మా మీద మీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుచున్న ఈ జనులకు ఇలాగు ప్రత్యుత్తరమీయుడి. 11వ వాక్యం, నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను. ఇది ఒకసారి తలల పైకెత్తండి. ఒకటేమో అపవాది ఆలోచన దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేస్తుంది. రెండవదేమో స్నేహితుల ఆలోచన. ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళు వేసే అడుగులన్నీ కూడా ఈ వీళ్ళ ఆలోచన ద్వారానే. పెద్దలు ఏం చెప్పారు? వాళ్ళు వస్తారయ్యా, వాళ్ళతో మృదువుగా మాట్లాడు, మీ కాడిని బరువుని నేను తగ్గిస్తాను, మీ దాసత్యంలో నుంచి నేను బయటికి లాగుతానని చెప్పమంటే వీడు ఏం చేశాడో తెలుసా? ఈ రెహబాము ఏం చేశాడో తెలుసా? మా నాన్న మోపిన కాడిని మీ మీద ఇంకా బరువుగా మోపుతాను, మా నాన్న చుబుకులతో కొట్టాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతానన్నాడు. ఒక మాట ఇక్కడ గమనించండి. మత్తయి సువార్త చదవద్దు, 11:28లో ఉన్న వాక్యం చెప్పండి ఎవరైనా. మత్తయి సువార్త 11:28లో ఉన్న వాక్యం చెప్పండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీ కాడి నా మీద మోపుడి, నా సులువైన కాడిని మీరు ఎత్తుకొని వెల్లుడని ప్రభు చెప్పాడు. ఏమండి, ఈ రెహబాము దగ్గరికి వచ్చి అడిగితే కాడి చులకం చేయలేదు. కానీ మన యేసయ్య ఈ ప్రపంచపు నలుదిక్కుల్లో ఉన్న ప్రజల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, మీ భారాన్ని నా మీద వేయండి. ఆమేనందాం గట్టిగా. ఇప్పుడు ఈ రెహబాము దగ్గర ఉన్న యవనస్తులు ఏం చెప్పారు తెలుసా? ఒరే బాబు, కాడి తగ్గిస్తే వాళ్ళ మీద మోపిన ఆ కఠినత్వాన్ని నువ్వు తొలగిస్తే వాళ్ళు నీ మాట వినరు. నీ జీవితంలో రండి, అపవాది ఆలోచన జయించటం మాత్రమే కాదు, కొన్ని యవన ఆలోచనలు కూడా జయించాలి. కొందరు అస్సలు క్షమించడానికి ఇష్టపడరు, కొందరు ఏమాత్రం కూడా ఐక్యపరచబడటానికి ఇష్టపడరు, కొందరు ఏమాత్రం కూడా చేర్చుకోవటానికి ఇష్టపడరు. కొందరు ఉన్నారు మన కళ్ళు ఎదుట ఆర్థికంగా నష్టపోయి జీవితం ఎంతో దుర్భరంగా మారిపోయి వాళ్ళు చేస్తున్న వ్యాపారాలన్నీ అతలాకుతలం అయిపోయి వాళ్ళ జీవితం ఎంతో దుర్భరంగా మారిపోయి కాడిని మోస్తున్న వ్యక్తులు నీ దగ్గరికి వస్తే ఒక రక్షించబడిన వ్యక్తిగా, ప్రభు ప్రేమను ఎరిగిన వ్యక్తిగా వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కానీ, వాళ్ళ విషయమై ప్రభు దగ్గర విజ్ఞాపన చేయటం కానీ, వాళ్ళ విషయమై ఆ కాడి ప్రభు తేలిక చేసే విధంగా వాళ్ళ విషయమై నీవు ప్రభు పాదాలు పట్టుకునే అనుభవం నీకేమన్నా ఉందా నీ జీవితంలో? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావండి నీవు? పెద్దలు చక్కగా చెప్పారు, నన్ను మృదువుగా మాట్లాడు. కొంతమందికి అసలు ఇలా మాట్లాడటమే రాదు. వీళ్ళకి ముఖం చూస్తేనే చిరుతపల్లి మొహంలాగా ఉంటుంది కొందరిది. ఎప్పుడు చూసినా ముఖంలో సంతోషమే ఉండదు. నేను మొన్న ఆయన చూసి కాస్త నవ్వుతూ ఉండండి బ్రదర్ అంటే, నా ముఖం అంతే, మీరు ఏమన్నా అనుకోండి అన్నాడు. ఊరండి,
కాస్త స్మైల్ ప్లీజ్, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు కొందరు నీ దగ్గరికి వస్తూ ఉంటారు, నువ్వు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివని, సంఘానికి వస్తున్న వ్యక్తివని నీ దగ్గరికి వచ్చి వాళ్ళ భారాలు, వాళ్ళ కాడి విషయం కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటాడు. మీరు నాలాగైతే సావాలా. ఒక్కొక్కళ్ళు వస్తారు నా దగ్గరికి అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళ సమస్య అది. గంట సేపు, గంటన్నర అనర్గళంగా మాట్లాడతారు. నిజమండి. నాకు ఎంత ఓపిక ఉండాలో తెలుసా? మొన్న అమ్మగారికి బాగోలేదు, చాలామంది పలకరించడానికి వచ్చారు. కొందరు ఆవిడ పరిస్థితిని ఎరిగి ఎక్కువసేపు మాట్లాడకూడదు, బాగోలేదని పలకరించి ఏదో పళ్ళు ఇచ్చి వెళ్ళి, కొంతమంది వచ్చి చాలాసేపు కూర్చున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్నారు, అమ్మగారు పడుకున్నారు. కాసేపు మాట్లాడిన తర్వాత సిస్టర్ గారు, అమ్మగారు పడుకున్నారండి, మీరు తర్వాత రండి అని చెప్పి పంపించేశాను. ఇప్పుడు భారం కలిగిన మనుషులు ఆలోచనలు తీసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని చక్కగా విని మృదువైన సమాధానం చెప్పాలి. ఎవరైనా వచ్చి ప్రార్థన, సరే సిస్టర్ గారు అలాగే చేస్తూ ఉండి, ఏం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు అద్భుతం చేస్తాడు అనాలి. కానీ నీకున్న శ్రమ ఇంకా రెండంతలవునుగాక, నీ కన్నీళ్ళు ఇంకా విస్తారమైపోనుగాక, నువ్వు తొందరలో చచ్చిపోనుగాక అన్నావు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? నన్ను చంపేస్తారని. ఈయన అంటాడు, మా నాన్న 10వ వాక్యం చివరిలో చదువుదాం, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది పెద్దది. కాస్త కఠినంగా మాట్లాడటం మానుకుందాం మనం. ఆమెను అందాం గట్టిగా. ఏం కోపాలు మీకేనా, నాకు లేవా? పౌరుషాలు నీకేనా, నాకు లేవా? నేను తినేది కూడా గుంటూరు కారమే కదా. అరే ఎంతసేపుడికి సర్దుకుంటుంటే కోప్పట్టం ఎందుకు? మనం సమాధానంగా మృదువుగా మాట్లాడుకుందాం, మనం చెప్పే ఆలోచనని ప్రశాంతంగా చెప్దాం అని నేను అనుకుంటుంటే కొందరండి ఎంత రెచ్చిపోతా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఇలాంటివే చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? రెహబాము రాజ్యం చీలిపోయింది. ప్రజలంతా వెళ్ళి ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారో చూడండి. వాళ్ళంతా వెళ్ళిపోయి 16వ వాక్యం, కాబట్టి ఇశ్రాయేలీయులందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, దావీదులో మాకు భాగమేది, యెషయ కుమారునిలో మాకు స్వాస్థ్యమేది. ఇశ్రాయేలీయులారా, మీరు మీ గుడారములకు పొండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి, వెంటనే ఏం జరిగిందో తెలుసా? 20వ వాక్యంలో, మరియు యెరోబామును తిరిగి వచ్చినని ఇశ్రాయేలీయులందరూ విని అతన్ని పిలిపించి అతని మీ ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. నీ జీవితంలో నీవు సరి అయిన ఆలోచన కానీ నీవు చేయకపోతే జరిగేది ఏమిటంటే నీ స్థానాన్ని వేరొకళ్ళు తీసుకుంటారు. అది వాస్తవం. మనం మొండిగా వ్యవహరించకూడదు. మనం మొండిగా వ్యవహరిస్తే నష్టపోతాం, మనం కోల్పోతాం. మనది వేరే వాళ్ళకి అప్పగించేయాల్సి వస్తుంది. ఒకటి అపవాది ఆలోచన, రెండవది యవ్వనుల ఆలోచన. దయచేసి పెద్దల ఆలోచనని ఎవ్వరు తృణీకరించొద్దు. కొంతమంది బిలిబిత్తరగాళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా, ఏమనుకోమాకండి ఆ మాటలని. ఎగిరి పడతా ఉంటారు వీళ్ళు. అరే వాళ్ళ వయసు ఎంత, ఎన్నేళ్ల నుండి ఈ పరిచర్యలో వాళ్ళు నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు గడిచిన దినాల్లో సంఘానికి ఎంతగా ఆధారంగా ఉన్నారు అని చూసుకోకుండా వెంటనే మాటలు వదిలేస్తూ ఉంటారు, కత్తి లాంటి బాణాల్లాగా. డొక్క చీరేస్తానన్న మనం. ఈ వయసు ఎంత, నువ్వెంతరా, ఆయన వయసు ఎంత? ఆలోచన అనేది అన్నిటినీ కలిపి అన్వయించుకొని చేసేది ఆలోచన. మూర్ఖంగా, అవివేకంగా, తెలివి తక్కువతనంగా సమాధానం ఇచ్చిన రెహబాము రాజ్యం రెండుగా చీలిపోయింది. 2 గోత్రాలేమో రెహబాముకి వస్తే 10 గోత్రాలేమో యెరోబాముకి వెళ్ళిపోయినాయి. నీ జీవితంలో నీ పెద్దల ఆలోచనను ఎప్పుడు స్వీకరించే వ్యక్తులు, స్నేహితులో మా స్నేహితుడు సైకిల్ కొన్నాడు, నాకు కొంటావా లేదా? మా స్నేహితుడు బ్యాగ్ కొన్నాడు, నాకు కొంటావా లేదా? వాడు చెవిలో పెట్టుకుని
బడ్స్ అంటాయి, బడ్స్ లాగా ఇక్కడ వరకే ఉంటున్నాయి. అవి కొన్నాడు, నాకు కొంటాడు లేదా 220cc బైకు 1,90,000 నాకు కొంటావా లేదా? ఎందుకురా సావటానికా? అరే మీ పరిస్థితి ఏంటి, మీ స్థితిగతులు ఏంటి, మీ కుటుంబ వ్యవహారం ఏంటి, ఆర్థికంగా నీ తండ్రి తల్లి పడుతున్న పాటలు ఏంటి, గృహం లేక సరిగ్గా వస్త్రాలు లేక మీరు అనుభవిస్తున్న వ్యధ ఏమిటి, నువ్వు చేసే ఆలోచనలు ఏంటి? కొంతమంది యవనుల ఆలోచనలు ఫాలో అవుతూ ఉంటారు. యవనులు నెలకు ఒక డ్రెస్ కొనేవాళ్ళు ఉన్నారు, నాకు తెలిసి పండగకు ఒక 2-3 జతలు కొనేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అమ్మ కొత్త జాకెట్ కుట్టించుకోవాల్సిందే, పాలు వేయించుకోవాల్సిందే, చీర కట్టాల్సిందే. కట్టింది కట్టదు. జయలలిత చెల్లి ఈవిడ, వేసిన చెప్పు ఇది ఈవిడ. అరే ఎవడు చెప్పాడు నీకు ఈ ఆలోచన? ఉన్నారు అలా పీడించుకొని తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్నే ఉతుక్కొని చక్కగా ఐరన్ చేసుకొని చక్కగా వెళ్తే ఇది 2 సార్లు వేసుకున్నావా మురికి వస్తుందని ఎవరన్నా అంటారేంటి? ఎవరన్నా అంటారేంటి? 2-3 జతలతో రేణిగుంటలో నేను సేవ చేశాను. 2-3 ఉండేవి. ఒకటి ఉతుక్కుంటే 2 ఐరన్ చేసి పెట్టుకునేవాళ్ళం. ఐరన్ బాక్స్ కూడా ఉండేది కదా మాకు. ఐరన్ బాక్స్ కూడా లేదు మాకు అప్పుడు మా ఐరన్ బాక్స్ ఏంటంటే వేడి నీళ్ళు ఒక డేక్షాలో కాసుకొని చిన్నగా జాయిగా జరుపుకునేవాళ్ళం నేను మా పాస్టర్ గారు. మళ్ళా వాటిని తలగడ కింద పెట్టుకునేవాళ్ళం రాత్రి అంతా. ఎవడు చెబుతున్నాడండి నీకు ఆలోచన? మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు భారమైంది మాట్లాడమాక. జనులు హృదయం కృషించుకుపోతుంది. నీకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా నీ నుండి వేరై నీకు వ్యతిరేకంగా జట్టు కడతారు. పెద్దల ఆలోచన తీసుకోండి. కొద్దిగా మిలమిత్ర పనులు చేయమాకండి. నువ్వు అనుకున్నదే, నువ్వు పట్టిందే వద్దు. రెహబాం జీవితంలో జరిగింది అదే. అపవాది ఆలోచన మొదటిదైతే, రెండవది నువ్వు ఎవరి ఆలోచన చేయాలంటే పెద్దల ఆలోచన. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినమాకండి. ఆత్మీయులు, ప్రార్థనా పరులు, మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు చెప్పిన ఆలోచనలు మాత్రమే వినండి. దేవుడు అలాంటి కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. అయినా ఒక మాట అంటాను, స్నేహితుల ఆలోచన వినటానికి మీకు ఏమైనా నిజంగా మంచి స్నేహితులు ఉన్నారా? మీకు స్నేహితులు, ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు 3 గుంపులు ఉన్నాయి బైబిల్లో. మొదటిది స్నేహితులు. బోల్డ్ ఎంతమంది ఉంటారు. ముఖ్య స్నేహితులు 2-3 ఉంటారు. ప్రాణ స్నేహితుడు వీడే అని చెప్తే చెప్పు తెగిపోద్ది నీకు. ప్రాణ స్నేహితులు ఎవ్వరు ఎవరికి ఉండరు, యేసయ్య ఒక్కడే తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. స్నేహితులు ఉంటారు. రెండోది ఏ స్నేహితులు ఉంటారు? ముఖ్య స్నేహితులు ఉంటారు. కానీ ఏ స్నేహితులు ఉండరు? నా స్నేహితుడు ముస్లిం మహమ్మద్, నేను కొండపల్లి వెళ్తే రా బాగున్నావా అన్నాడు. అరే బాగున్నావా అన్నాను. ఆడు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ ఆడే మహమ్మద్, రైల్వే జాబ్ చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు కనపడ్డా నాతో మాట్లాడతాడు, నేను ఎప్పుడు కనపడ్డా ఆడితో మాట్లాడతాను. ఇంకొకడు కూడా ఉన్నాడు స్నేహితుడు, సర్వేశ్వరరావు వాడి పేరు. బాగా సారే తాగేసి అసలు గుర్తుపట్టలేనంతగా అయిపోయాడు. నేను అక్కడ నిలబడితే మా ఇంటి దగ్గర మొన్న, ఎరా బాగున్నావా పాస్టర్ గారు అని అంటున్నాడు. ఎవడరా నువ్వు అన్నాను. నేను రా సర్వేశ్వరరావు గారిని. ఏంట్రా ఇలా అయిపోయా అంటే, సారా దాగి ఇలా అయిపోయానులే నేను అంటున్నాడు. స్నేహితులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు కొంతమంది ఉన్నారు, కానీ ప్రాణ స్నేహితులు లేరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు స్నేహితులుంటే ఏబు లాంటి స్నేహితులు ఉండాలి. ఆమెనందామా గట్టిగా? ఎలాంటి స్నేహితులండి? ఏబు స్నేహితులు పొల్లకోరోళ్లే, పొడిచినోళ్లే కాదంటలేదు. కానీ ఏబు దుఃఖంలో ఉన్నాడని తెలుసుకొని రెక్కలు కట్టుకొని వచ్చి ఏబును ఆదరించిన వాళ్ళు ఏబు స్నేహితులు. ఏబు లోపాన్ని ఎత్తిన మాట వాస్తవమే, కానీ ఏబు బలహీనత ఇది అని ఏబుని చిన్నతనంగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఏబుకు బాగోలేదని తెలిసి ఏబు దగ్గరికి వచ్చి 7 రోజులు అలాగే బూడిదలో కూర్చొని ఏమి తినకుండా ఏబుతో పాటు శ్రమను అనుభవించిన వాళ్ళు ఏబు స్నేహితులు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే సాయంత్రానికి వెళ్ళిపోతారు. ఉండకూడదంట ఆడపిల్లలు. ఎవరు చెప్పారంట నీకు?
తల్లి చచ్చిపోయింది, ఇంట్లో సమాధి చేసి వచ్చారు, అన్న దుఃఖంలో ఉన్నాడు, వదిన దుఃఖంలో ఉంది, కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. ఈవిడ ఆ లాయన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. వదిన ఇళ్ళత్తా, 3వ రోజు చెంప పగిలిపోద్ది నీకు. ఆ రోజు కూడా రాపోతే ఎందుకు నీకు? ఇప్పుడు ఇంట్లో అయిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక రోజు ఉండి ఆ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చి వంటుండి, అమ్మ అనుకోకుండా జరిగింది, మరణం అందరికి వస్తుంది, నీకంటే ముందు వాళ్ళు పోయారు, కంగారు పడొద్దు అని ఆదరించే వాళ్ళే స్నేహితులు. ఇల్లు అమ్మేసుకున్నాడు, బాగోలేక పరిస్థితి, వెళ్ళి ఎరా ఇల్లు అమ్మేసుకున్నావుంటగా దేవునికి స్తోత్రం అని అన్నావు అనుకో, నిన్ను అమ్మేస్తాడు. అరే ఏమవుతులే, దేవుడు కనికరిస్తాడు, మరలా ఇంకో శ్రేష్టమైన ఇల్లు ఇస్తాడు, కంగారు పడమాక అని చెప్పి ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధపడితే ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి. ఏదో బళ్ళు మీద ఎక్కి తిరగటానికను, పిజ్జాలు, ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు తినటానికి తప్ప స్నేహితులు మంద. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా మనకి? బాధలో ఉన్నప్పుడు ఏబునండి ఆదరించడానికి స్నేహితులు వచ్చారండి. వచ్చి కొన్ని రోజుల పాటు అలాగే వాళ్ళ కొద్దిగా పుల్లకూరోళ్ళు వాళ్ళు, నేను కాదంటలేదు, ఎంత ఆదరించారు. నీకు స్నేహితులుంటే దానియేలు లాంటి స్నేహితులు ఉండాలి. ఆమేనందాం గట్టిగా. ఎవరు దానియేలు స్నేహితులు? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్న వాళ్ళ, సగం తల కొట్టించుకున్న వాళ్ళ, చేతికి ఏయి పడితే అవి కట్టించుకునేవాళ్ళ. ఒరే చెప్పులు కూడా ఈ మధ్య 2 ముక్కలు అంటించినట్టుగా ఉన్నాయి. మొన్న ఒకటి చెప్పులు, మరి అలా అంటించుకొని తిరుగుతానంటే వెనకాల బోల్డ్ అని ఉన్నాయి కదా ఎమ్మెల్యే స్థలంలో. పోగేసుకొని వచ్చింది, రైలుపేట ఆస్తి ఆవిడ పెట్టింది. దానియేలు స్నేహితులు ఉన్నారు. ఎవరు ఆ స్నేహితులు అంటే ప్రార్థనాపరులైన స్నేహితులు. ఆమేనందాం గట్టిగా. ఏ స్నేహితులండి? యోబుకు స్నేహితులు ఉన్నారు, ఆదరించేవాళ్ళు. దానియేలు స్నేహితులు ఉన్నారు, ప్రార్థించేవాళ్ళు. కానీ మోషేకి అబ్రహాంకు ఉన్నారు స్నేహితుడు. ఎవరు ఆ స్నేహితుడు అంటే సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న మన యేసయ్య మాత్రమే. మైకిస్తే పాడేయటం కాదు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. పాట పాడటంగా మనకి స్నేహితులు ఎవరు లేరు. ఈ రెహబాము స్నేహితులు చెప్పిన ఆలోచన రెహబాము జీవితం పతనం అవటానికి, రాజ్యం ముక్కలవటానికి కారణమైంది. మరి నువ్వెవరు ఆలోచన తీసుకుంటున్నావు? ఒక అవిశ్వాసి, ఒక లోకస్తుడు, క్రీస్తుని ఎరగనివాడు, జీవితాన్ని ప్రభువుకి ఇవ్వనివాడు, వీళ్ళ నీకు ఆలోచన చెప్పేది? ఎవరండి నీకు ఆలోచన చెప్పేది? ఒకటి అపవాది ఆలోచన, రెండవది స్నేహితులు ఆలోచన లేదా పెద్దల ఆలోచన, మూడవది ఎవరి ఆలోచన అంటే దైవ సేవకుల ఆలోచన. నాతో అందాం గట్టిగా. ఎవరి ఆలోచన అండి? నేను నమ్మి 100కి 100% ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ 100కి 100% దైవ సేవకుల ఆలోచనగా నువ్వు తీసుకున్నావా, నీ జీవితంలో నువ్వు పైకి వస్తావు ఖచ్చితంగా. నువ్వు ప్రయోజనకారుడు అవుతావు ఖచ్చితంగా. నువ్వు వర్ధిల్లుతావు ఖచ్చితంగా. దేశం యొక్క ఉన్నత స్థలాల్లోకి వెళ్ళిపోతావు నువ్వు ఖచ్చితంగా. అసలు నిజంగా దైవజనుని దగ్గరికి వచ్చి ఆలోచన తీసుకునే వాళ్ళు ఉన్నారంటారా ఈ రోజుల్లో? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో బెన్యామీయుడైన కీషు కుమారుడైన సౌలు వాళ్ళ తండ్రి గాడిదలు పోగొట్టుకున్నాడని వాళ్ళ నాన్న పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహు గనుడు. అతడు ఏ మాట చెప్పునో, బిగ్గరగా ఆమేన్ అందామా గట్టిగా. దేవుడు నాకు కూడా ఇలాంటి అభిషేకాన్ని అనుగ్రహించునుగాక. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మళ్ళొకసారి అందాం. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మరొకసారి అందాం. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. నీకు బాగా అయిపోవును గాక అంటే బాగా అయిపోవాలి. నిన్ను ప్రభు కనికరించును గాక అంటే ప్రభు కనికరించాలి. సౌలు దాసుడు చెప్తున్నాడు,
అయ్యా ఇక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేర్చబడుతుంది. 9వ వాక్యం కూడా చదువుదాం. ఇప్పుడు ప్రవక్త అని పేరు పొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకున్నాడు. పూర్వము ఇశ్రాయేలీలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరి వెళ్ళిన మనము దీర్ఘదర్శి యొద్దకు పోదుము రెండని జనులు చెప్పుకొని పోవుట వాడుక. తలలపైకి ఎత్తండి. ఆ రోజుల్లో ఏదైనా చేయాలి అంటే ఆఖరికి ప్రార్థన చేయాలన్నా ముందు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విషయం ప్రార్థన చేయమంటారా వద్దా, మాతో మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తారా అని అడగటం వాడుకంట. ఈ రోజుల్లో ఏం అడిగేది లేదు. పాస్టర్ గారంటే పానకంలో పుడక. ఆదివారం ఒక్కరోజే ఆయనకు భయపడాలి తప్ప మిగతా రోజులు ఎప్పుడు భయపడకూడదు. మన ఇష్టం, నా ఇష్టం, నా రాజ్యం. ఏదో పాట ఉంటుంది కదా, చిన్నప్పుడు పాట, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, నేనే నేనే. ఇప్పుడు ఓ వివాహం జరుగుతుంది, దీని విషయం ఏం చేద్దాం. ఓ ఇల్లు కడుతున్నాం, దీని విషయం ఏం చేద్దాం. ఓ నిర్ణయం తీసుకోబోతున్నాం, దీని విషయం ఏం చేద్దాం. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా బ్రతిమలాడుతున్నాను. మీకు మంచి శ్రేష్టమైన ఆలోచన చెప్పగలిగిన వాడు దైవ సేవకుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏదన్నా కళలు చూశారనుకో, భావాలు చెప్పేస్తూ ఉంటాను నేను. దర్శనాలు వచ్చినాయి అనుకో, భావాలు చెప్పేస్తూ ఉంటాను నేను. అవునా కాదా? నాకు రాకపోయినా ఏదో ఒకటి అని చెప్పేస్తా. అలా చేసుకుని ఒకసారి బోళ్ళంత యాతన పడ్డాను నేను. వెంకటగిరిలో సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో రేణిగుంటలో పాస్టర్ గారు ఉన్నాడు, నన్ను అక్కడికి పంపించాడు. 3 రోజులు నేనే రాజును, నేనే మంత్రిని. అక్కడ ప్రసంగం కూడా పెద్దగా వచ్చేది కాదు నాకు అది చెప్పటం. సరే, ఓ రోజు, 2వ రోజు అనుకుంటా, ఒక 20 నిమిషాలు టైం ఇచ్చి అందరూ ప్రార్థన చేయాలి, ఎవరికి వచ్చిన దర్శనం వాళ్ళు చెప్పాలన్నాను నేను. ఎవరికి వచ్చిన దర్శనం వాళ్ళు చెప్పాలన్నా. ఎవరి కాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని, ప్రభా ఏం చూపెడతావు, నాకు ఏం చూపెడతావు, ఏం చూపెడతావు. ఒక 5 నిమిషాల తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే అందరు కళ్ళే మూసుకొని ఉన్నారు, నేనే కళ్ళు తెరిచి ఉన్నా. అయ్య బాబోయ్, నేను కూడా చెప్పాలని ఇక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. 20 నిమిషాలు అయింది. ఆమెనన్న తర్వాత జాన్ అని ఒక ఇలాగే ఉంటాడు, జాన్ బాబు లాగే బక్కగా ఉంటాడు. బ్రదర్ నీకేం వచ్చింది, లేచి నిలబడి అంటే, వాళ్ళు లేచి నిలబడి, అన్నా మా పొలం విషయమే గొడవ అవుతుంది, నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మా పొలానికి ఎర్ర బట్ట ఒకటి అలాగే పచ్చ బట్ట ఒకటి కట్టాడు, చుట్టూ కట్టాడు. నాకు ఈ కళ వచ్చిందన్న, ఈ దర్శనం వచ్చింది, దీని భావం ఏంటో చెప్పన్నాడు. చచ్చింది గొర్రె. వెంటనే ఆలోచన వచ్చింది. ఎరుపు దేనికి సాదృశ్యం బెదరు? యేసు రక్తానికి, డేంజర్కి. ఇక నీ పొలాన్ని ఎవడన్నా ముట్టుకున్నాడా అది డేంజర్ అయిపోతాడు. గ్రీన్ దేనికి సాదృశ్యం? ఇంకా నీ పొలానికి ఉన్న అవరోధాలన్నీ పోతాయి. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, కూర్చోమని కూర్చోబెట్టాను. ఇంకొక ఆయన లేచాడు, ఏదో చెప్పాడు, ఆయనకి ఏదో చెప్పాను. 3వ ఆవిడ లేచిన వెంటనే, చెప్పమ్మా నీకేం దేవుడు చూపించాడు. అయ్యా ఏసైనాడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నన్ను రోగల బట్ట తీసుకొని చితకబాదుతున్నాడు. అయ్యా చితకబాదుతున్నాడు అయ్యా అని ఓ ఏడుస్తూ ఉంది ఆవిడ. ఏసై వచ్చి చితకబాదుతున్నాడంట ఆవిడ్ని. నన్ను బాగుతున్నాడు, నాలో ఏం బాగాలేదు అయ్యా, దక్షిణ భాగం బాగానే ఎత్తున్నాను, పరిచర్య బాగానే చేస్తున్నాను, నన్ను బాగా చేస్తున్నాడు అయ్యా, బాగా రోట్లో ఎర్రమిరపకాయలు దంచినట్టుగా దంచుతున్నాడు అంది ఆవిడ. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు బాధేవాడు ఎవడు చెప్పండి గట్టిగా. బాధేవాడు ఎవడు? సాతానుగాడు. ఓ నిజం, మీరు కన్నీటి పర్యంతం అయిపోయింది ఆవిడ. నన్ను ఏసై కొట్టడం ఏంటి, నన్ను ఏసై కొట్టడం ఏంటి, నన్ను ఏసై కొట్టడం ఏంటండి, ఓ విలపిస్తా ఉంది. కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తున్నప్పుడు సాతాను వెలుగుదూతం వేషం వేసుకొని వస్తాడు, వాడిని అలగొడతాడు. జల్లించేవాడు, పేతురునే జల్లించిన వాడని. మళ్ళా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ కళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఒక మంచి దర్శనాన్ని మీరు అనుగ్రహించు నాయనా అని ప్రార్థన చేసి ఒక 10 నిమిషాల దాకా అందరం ప్రార్థన చేశాం. ఆమెనన్న తర్వాత కళ్ళ నీళ్ళన్నీ తుడుచుకొని ఆవిడ ఏం సాక్ష్యం చెప్పిందంటే, యేసయ్య రక్తం కారటం అది నా మీద పట్టం నేను చూశానయ్యా అని చెప్పింది. ఏమో అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును.
దైవ సేవకుల ఆలోచన నీ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. బయలుదేరి మంది బాలబలంతో గుంపు గుంపు వచ్చేస్తున్నాడు. మొత్తం వచ్చేస్తుంటే పాస్టర్ గారు అసిస్టెంట్కి చెప్పాడు, అరే ఆయన నా దగ్గర రావద్దని చెప్పరా, కుష్ఠమోహం ఉండండి. ఏం చేయమంటారయ్యా? వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమని చెప్పు. పరుగు పరుగున వెళ్ళి చెప్పాడయ్యా, మిమ్మల్ని మా దగ్గరికి రావద్దన్నాడు, యోర్దానులో 7 సార్లు మునిగేస్తే సరిపోద్ది అన్నాడు. కోపం వచ్చేసింది నయమానికి. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వస్తే తల మీద చేయబెట్టి ముందుకి వెనక్కి రక్తమే తీసేస్తానా. టీవీలో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడే ఈ బాడీలో ఉన్న వైరస్ని తీసేస్తున్నా, టచ్ ఇదిగో వెళ్ళిపోతుంది అని అంటాడేమో అనుకున్నాడంటే ఈయన ఏమనలేదు, కోపం వచ్చింది. పనివాడు అన్నాడు, అయ్యా ఏం చేయమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు కదా అని చిన్నగా వెళ్ళి ఆ యోర్దానులో మునిగితే 7వ మారు పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. ఆమె నందం గట్టిగా. పలుమార్లు సిరియన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చేవాళ్ళు. ప్రతిసారి భక్తుడైన ఎలీషా ఆ రాజుకు చెప్పేవాడు, పలానా చోట వాళ్ళు ఉంటున్నారు, అలా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని పలుమార్లు చెప్పాడు. చెప్పిన ప్రతిసారి వాళ్ళు రక్షించబడ్డారు. దైవ సేవకుని ఆలోచన నీ జీవితానికి ఎంతైనా ఉత్తమం. దైవ సేవకుడు ఏది చెప్పాడో అది చేయటం నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నేర్చుకోవాలి. అయ్యా కూర బాగానే వండావు, కానీ విషపాకులు వేసుకొని వంట వండామయ్యా. దైవజనుడు ఏది చెప్పాడో అలాగే చేశారు. ఆ కూర విషపు కుండంతా కూడా ఆరోగ్యకరంగా మార్చబడి. దైవజనుడు చెప్పాడు, నీ కుమారుడు చచ్చిపోయాడని కలవరపడమాక వెళ్ళి దండం పెట్టన్నాడు. వెళ్ళి పెట్టాడు, చల్లమేం లేదు. దైవ సేవకుడు వచ్చి ఆ చిన్నవాని మీద అలా పారజూసి పడుకొని లేచాడు. వెంటనే దిగ్గున వాళ్ళు లేచినట్లుగా. ఎన్ని అద్భుతాలండి. మొదట అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేయమ్మా, ఏం మాట్లాడలేదు, చెప్పినట్లుగా చేసింది. ఈ లోకంలో ఆలోచన చెప్పేవాళ్ళు మొట్టమొదటిగా సాతానుగాడే నీకు ఆలోచన చెప్తాడు, నేను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాడు. రెండవది నీకు ఆలోచన చెప్పేది స్నేహితులు. నీ జీవితాన్ని, నీ అధికారాన్ని, నీ బలాన్ని పడగొట్టేవాళ్ళు స్నేహితులు. మూడవది నీకు ఆలోచన చెప్పే మంచి గుంపులు. మొదటి గుంపు ఎవరయ్యంటే దైవజనులు. దైవ సేవకుల ఆలోచన నువ్వు ఎప్పుడు తీసుకో, సొంతగా అడుగేయొద్దు. నీవు దైవ సేవకులు మందసం పట్టుకొని అడుగు వేసిన తర్వాతే ఇశ్రాయేలీలు కూడా దైవ సేవకులతో పాటు అడుగు వేసి వెళ్ళిపోయారు యోర్దానులో. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములో. చివరిగా మనందరికీ కూడా ప్రయోజనకరమైన, ఏ హాని చేయని ఆలోచన ఏదైనా ఉంది అంటే అది మనం ఆరాధిస్తున్న మన యేసయ్య ఆలోచన మాత్రమే. ఆమేన్ అందాం గట్టిగా. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఒకవేళ నేను ఆలోచన చెప్తే మీకు కీడు జరగచ్చు, స్నేహితుల ఆలోచన చెప్తే కీడు జరగచ్చు, అపవాద ఆలోచన చెప్తే నువ్వు నష్టపోవచ్చు. కానీ దేవుడు ఆలోచన చెప్పాడా, ఖచ్చితంగా ఆ ఆలోచన నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ జీవితంలో నీ పరిస్థితుల మధ్య నువ్వేం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచనని అడగాలి. నువ్వు వెళ్ళి, అయ్యా ఈ పరిస్థితుల మధ్యలో నన్ను ఏం చేయమంటారు అని అడిగితే ఖచ్చితంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్లకుండా మరియమ్మ దగ్గరికి వెళ్తే కుదరదు. ద్రాక్షారసం అయిపోయిందని ఎవరి దగ్గరికి వెళ్ళాడు యజమాని? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మరియమ్మ గారి దగ్గరికి. మరి మన మరియమ్మ గారికి కూడా బాగలేదు, ఇప్పుడు వెళ్ళినా ఏం చేయలేదు ఆవిడ. మరియమ్మ గారి దగ్గరికి అది వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి చెప్తాం. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అందాను, బాబు నాకేం తెలియదు నాయన, మొత్తం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే, అయ్యో ద్రాక్షారసం అయిపోయిందా, అవమానం వచ్చేస్తుందా, ద్రాక్షారసం కొండలుగా పుట్టును గాక అనలేదు. నువ్వు పడ్డంత కంగారు ఆయన పడ్డావు. 99% ఇంకా 99% అయిపోయింది, ఇంకొక్కటే
ఆ ఒక్కటిలో కూడా 98% అయిపోయింది, ఇంకో 2 ఉంది. ఆ చివరిలో దేవుడు కార్యం జరిగిస్తాడు. మన భాషలో అంటాం కదా, రెప్పపాట్లు వచ్చి ఏసై దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని అంటే ఏసై ఏమన్నాడు తెలుసా? నేను ఏం చెప్తున్నాను మీరు అలాగే చేయండి, నా ఆలోచన ప్రకారం మీరు చేయండి. ఏం చెప్పాడు ఆయన? రాతి బాణలన్నీ కడగమన్నారు, కడిగేశారు. నీళ్లతో నింపమన్నారు, నింపారు. మళ్ళీ ఏసై దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మీరు చెప్పినట్లుగానే శుద్ధీకరించి వాటిని నింపామయ్యా అంటే ఏసై వచ్చి దానిలో ఏళ్ళు పెట్టి, ఏసు రక్తమే జయం, ఏటమాసమే బలం, ఈ నీళ్లు ద్రాక్షరసంగా మారునుగాక అని చెప్పి కళ్ళు తెరిచి ఆమెనని కొద్దిగా నోట్లు వేసుకొని, తెల్లగా ఉన్నాయా లేకపోతే ద్రాక్షారసంలోకి వచ్చినాయి అని టేస్ట్ చూసి రంగు బాగుందా, కిసాన్ జ్యూస్ కంటే నాదే బాగుందా అని ఏం చేయలేదు. ఆయన అక్కడ దూరంగా ఉండి, రే తీసుకెళ్ళి పోసేయండి, యెహోవా నీ ఆలోచనలు అతి గంభీరములు. ఆమె నందాం గట్టిగా. అయినా నేను ఒకటి అంటాను, 1,10,000 డిగ్రీలుండే సెల్సియస్ కలిగిన సూర్యుడిని ఆకాశంలో వేలాడదీసిన దేవునికి నీ జీవితంలో కార్యం జరిగించటం సాధ్యమంటారా అసాధ్యమంటారా? సూర్యుడి దగ్గరంట 1,10,000 డిగ్రీలు ఉంటుందంట సెల్సియస్. ఎన్ని డిగ్రీలండి? మరి మనకి ఇప్పుడు ఇన్ని ఉంటుంది. ఎండాకాలం వస్తే 44-45 డిగ్రీలు ఉంటేనే ఏసీలు మోగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆరాటం అక్క కొంతమంది పైనుండి కింద దాకా నీళ్లు పోసుకుంటూ ఎప్పటికప్పుడు తడిగొడ్డతో తుడుచుకుంటూ ఊపిరి ఆగునో అనుకుంటా పాటలు పాడుకుంటా సూర్యుడినే వేలాడదీశాడు శూన్యంలో. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదేం చెప్తాడండి. కానీ మరొక మాట కూడా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మనిషికి చెప్పిన ఆలోచన ఇంకో మనిషికి చెప్పడు. అభిషేక్కి చెప్పింది నాకు చెప్పడు. ఎందుకంటే సృష్టికర్త కదా, ఆయన అన్ని కొత్తగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి జానబాబు ఏం చేశాడంటే, పెద్ద యుద్ధం వచ్చిందని యేసయ్య దగ్గరికి వెళ్ళయ్యా, యుద్ధం వచ్చింది, రేకులన్నీ ఎగిరిపోయినాయి, గాలి వచ్చి ఆ రేకు ఎగిరిపోయిన దానిలో మధ్యలో తలకాయ పెట్టి నేనేమై ఉన్నానో దేవుని కృపనై ఉన్నానని ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేశానయ్యా. అప్లోడ్ చేసిన తర్వాత ఫోను కూడా పగల కొట్టేశాడు సైతాన్ గాడు. ఇప్పుడు డొక్కు ఫోన్ ఒకటి ఉంది, ఏం చేయమంటావు? ఈ పోరాటం నుండి నాకు విడుదల కలగాలంటే ఏం చేయమంటావు అంటే, యేసయ్య అంటాడు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి నీ చేతులు 2 పైకెత్తు. ఏమంటాడు? నేను అనుకున్నాను కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా చల్లమంటాడేమనుకున్నాను. చేతులు 2 పైకి ఎత్తమన్నాడండి. అలా చేతులు 2 పైకి ఎత్తాడు మోషే గారు లాగా. ఏం జరిగిందో తెలుసా? జాన్బాబుకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ అణిగిపోయినాయి. దేవుడు నూతనమైన శక్తిని అక్కడ లేపటం ప్రారంభించాడు. ఆలోచనలు అతి గంభీరాలు. నిజంగా దేవుడు చేసే ఒక్కొక్క అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. నడువంగిపోయి 18 ఏళ్ళ నుంచి ఉందట. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఎన్నడు మీద చెయ్యేసి కిందకి పైకి సవర్దీసి టీవీలో చూస్తున్నాంగా మనం, అటు ఇటు తిరుగుతాడు, ఎగురుతాడు. ఓ ఏమల్లా చక్కగా నిలబడమ్మా నువ్వు. ఒకవేళ అనుకుందాం, చచ్చిపోయిన లాజర్ని నేను లేపాలా. చచ్చిపోయిన లాజర్ని, బైబిల్లో చచ్చిపోయిన లాజర్ని నేను లేపాలా. నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడ్డా, నేనైతే ఏం చేసేవాడిని? ఆ పక్క ఈ పక్క సెలువు గుర్తేసి మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం, ఏ సైతానా మరణం పోవాలి కదా. ఆ చోట్లో ప్రవీణ్ కుమార్ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా భలే గురుదుడు ఆయన అయితే కదా. చార్లీ జాకబ్ గారిని పెడితే ఇంకా సూపరం కదా. యేసయ్య నాటకాలు ఏం చేయలేదు. ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రా అన్నాడు. ఓ పాస్టర్ గారు ఏమన్నాడంటే, బయటికి రా అంటే సమాధుల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేవాళ్ళు అంట. అందుకని తెలివిగా ఏమన్నాడంటే, లాజరు చెప్పండి, లాజరు బయటికి. కొందరు చూడండి, దెయ్యాలు వదలగొట్టేటప్పుడు నీ పేరేంటి, ఎంతకాలం నుంచి ఉన్నావు, నేను చెప్పను, అది వీడియో తీసి టీవీలో పెడితే అమ్మో ఈ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ నువ్వు అనుకోవాలా, ఫేక్ పాస్టర్ అనుకోవాలి. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి దయ్యాలు మాట్లాడుతుంటే యేసయ్య వాటిని మాట్లాడనివ్వలేదు.
నేను కూడా అడగను ఇంకా రాబోయే రోజుల్లో. ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే యేసు నామములో విడిచిపో, యేసు నామములో అంటే ఈ పేరేనని. కానీ ఎన్ని రోజులు ఎర్ర మారివా నల్ల మారివా కొన్ని అడక్కముండే చెప్పేసేటనే మనం ఏం చేయలేం. కొందరు మరీ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటారు మొత్తం ఎన్ని రోజులు. నీకేం ఇష్టం, నువ్వు ఏ డ్రింక్ తాగుతావు నువ్వు. మొన్న పాస్టర్ గారు అడుగుతున్నాడు, నీకు ఏ కూర అంటే ఇష్టం. అరే దాని అయ్యా ఇష్టాలు నీకెందుకు, పుస్తకం రాస్తామంటే దెయ్యాలకు ఇష్టమైన కూరలని. నీకెందుకు, నీ ఆలోచనలు అతి గంభీరాలు. నేను ఒక మాట అంటాను, ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరికి ఆలోచన చెప్తాడు. కౌన్సిలింగ్ సెంటర్లు అన్నీ మూయబడతాయి, కానీ నా యేసయ్య కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు కూడా తెరవబడే ఉంటుంది. ఆమె నందం గట్టిగా. ఆసాబ్ కుమిలిపోయాడండి, నీరసిల్లిపోయాడు. జీవితంలో భక్తి నాకు ఆశీర్వాదకరంగా లేదని వేదన పడ్డాడు. పడి చివరిగా రాస్తున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేది తర్వాత మహిమలో చేస్తావు. ఈ లోకంలో నలుగురు ఆలోచనలు. ఒకటి అపవాది ఆలోచన, రెండవది స్నేహితుల ఆలోచన, మూడవది దైవ సేవకుల ఆలోచన, నాలుగవది చివరిది మన యేసయ్య ఆలోచన. ఆమె నందం గట్టిగా. ఒకవేళ ఆయన నిన్ను అరణ్యంలో నడిపించినా హాయిగానే నడిపిస్తాడు ఆయన. ఏ కొదువ రానివాడు. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎవరి ఆలోచన బట్టి తీసుకున్నావు అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ పూట. మోకరించుదాం, అందరం కూడా చేతులు పైకెత్తి కృతజ్ఞతతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఇప్పటికే అనేక మంది ఒంటరిగాళ్ళ మీదకి అపవాది దాడి చేసి వారికి చెడు ఆలోచనలు చెప్పి దేవుడు తినకూడదు అన్న వాటిని తినిపిస్తున్నాడు, చూడకూడదు అన్న వాటిని చూపిస్తున్నాడు, వెళ్ళకూడదు అన్న చాటికి వెళ్ళేటట్లుగా చేస్తున్నాడు. దేవుని దగ్గరికి ధైర్యంగా వచ్చే వ్యక్తుల్ని, దేవునితో మాట్లాడే వ్యక్తుల్ని దేవుని దగ్గరికి రాకుండా దాక్కునేటట్లుగా చేస్తున్నాడు. క్రీస్తు సరళత నుండి, పవిత్రత నుండి నెట్టివేస్తున్నాడు. నీ జీవితంలో అపవాది ఆలోచనని ఎప్పుడు కూడా నెరవేర్చబడని వద్దు. దయచేసి అందరూ ఒకసారి చేతులు పెగితో చిన్న ప్రార్థన చేసుకుందాం. వాడి ఆలోచన నిన్ను దేవునికి నుండి దూరం చేస్తుంది. ఏది అనుభవం నుండి ముళ్ళతో అనుభవం తీసుకుంటుంది. ఒకసారి ప్రభు వైపు చేతులు పైకెత్తి అడుగుదాం. రెండవది యవనస్తుల ఆలోచన విన్నాడు రెహబాం. నీ జీవితంలో పెద్దల ఆలోచన విను, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తుల ఆలోచన విను, వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తుల ఆలోచన విను. ఎదుగుదల లేని, పరిపక్వత లేని లోకస్తుల ఆలోచన వినొద్దు. నీ రాజ్యం పతనం అవటానికి, నీ జీవితంలో ఉన్న ఘనత పాడైపోవటానికి హేతువైద్ది. మూడవదిగా నీవు దైవ సేవకుల ఆలోచన మాత్రం వినాలి. అతడు బహు గరుడైన దైవ సేవకుడు. అతడు ఏది చెప్తాడో అది జరిగిద్ది. ఆ పేదరాలు దైవ సేవకుని ఆలోచన వింది, సమృద్ధిగా ఆహారాన్ని పొందింది. నయమాను దైవ సేవకుని ఆలోచన విన్నాడు, సమృద్ధిగా స్వస్థత పొందాడు. నీ జీవితంలో దైవజనుని ఆలోచన నువ్వు అనుభవించాలి. నాలుగవదిగా నీవు అనుసరించవలసిన ఆలోచన ఏమిటంటే దేవుని ఆలోచన. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. నీవు కృంగిపోయినప్పుడు, కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడు, చేయి విడవబడినప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, ఏ మనిషి ఆలోచన దగ్గరికి వెళ్ళకు. ఎవరి ఆలోచన విని జీవితాన్ని బలవంతంగా ముగించుకోవద్దు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ పూట ఆయన నీకు ఆలోచనకర్తగా నీ ముందు నిలబడ్డాడు. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో జరిగించమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలయ్యా. అవును, నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించమని ఎవరైతే చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నారో వారికి మీరు చక్కని గైడ్గా, తోడుగా ఉండి వారి భవిష్యత్తు దీవించబడినట్లుగా వారిని ఆశీర్వాదకరంగా నడిపించుదువుగాక. ప్రభా, ఈ లోకంలో అపవాది ఆలోచన చెప్పి అనేక మందిని నీ యొద్ద నుండి తప్పుదారిలోకి తీసుకుని వెళ్తున్నాడని మేము విన్నాం నాయన. మా సంఘంలో ఉన్నవారు, ఈ ఆన్లైన్ ద్వారా వింటున్నవారు ఏ ఒక్కరు కూడా అపవాది ఆలోచనలకి బలి కాకూడదు ప్రభా. మీతో ఉన్న బంధాన్ని తెంచుకోకూడదు ప్రభా. మీరిచ్చిన సరళతను, పవిత్రతను కోల్పోకుండా నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. మా జీవితంలో పెద్దల ఆలోచనను మేము వినేవారిగా మమ్మల్ని చేయండి. మృదువుగా మాట్లాడే వ్యక్తులుగా చేయండి ప్రభా.
కఠినంగా మాట్లాడే మనస్తత్వాన్ని మాలో నుంచి తొలగించండి. మా రాజ్యాన్ని మేమే పాడు చేసుకోకుండా మాకు ఒక జాగ్రత్తని మీరు ఇవ్వండి ప్రభా. దైవ సేవకుల ఆలోచన వినాలని మేము విన్నాం ప్రభా. అవును, మా జీవితంలో ఏ సమస్య ఉన్నా దైవజను దగ్గరికి వచ్చి ఆలోచన తీసుకునే మనస్సు మాకు ఇవ్వండి. ప్రాముఖ్యంగా నీ ఆలోచనలు అతి గంభీరములని మేము విన్నాం నాయన. ప్రతి బిడ్డ నీ ఆలోచన కొరకు నీ యొద్దకు చేరుదురుగాక. నీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ నీ ఆలోచన చేత తృప్తిపరచబడుదురుగాక. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆత్మీయంగా శారీరకంగా బలపరచండి. మీరు అక్కడ బహు సమీపమైన దినాల్లో నన్ను మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడేయండి